కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుండె వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ నర్సింగ్ విద్యార్థులకు గుండె వ్యాధులు ఎందుకు వస్తాయి, వస్తే వాటి చికిత్స విధానాలు మరియు గుండె నొప్పి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని వివరించారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయడంతో పాటు మద్యపానం, ధూమపానం చేయకూడదన్నారు. గుండె నొప్పి వస్తే త్వరగా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. హార్ట్ అటాక్ అంటే ఏమి, యాంజియోగ్రోమీ, యాంజియోప్లాస్టీలపై వీడియో ద్వారా వివరించారు. హార్ట్ అటాక్ గురైన వారు మొదటి గంటన్నర సమయం గోల్డెన్ అవర్ అని, ఆ సమయంలో సమీపంలోని వైద్యశాలకు తరలించి చికిత్స అందేలా చూడాలన్నారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఇంటిలో 3 రకాల టాబ్లెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012 నుండి ప్రతి నెల మొదటి ఆదివారం ఆరోగ్యం సంబంధించి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యుల సలహాలు, సూచనలు వంటి అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని డాక్టర్ భవానీ ప్రసాద్ వివరించారు. Is now slowly manipulated to hook the left coronary ostium. Use mild rotational torque and forward and backward movements of the catheter. All the left ostial hooking shall be done under left anterior oblique fluoroscopic position. Once the catheter is hooked, do a small fluoro check and go on to LAO caudal position. పొరపాటుగా ఏ పత్రికల్లోనూ ఆ విషయం రాలేదు. అది ఈరోజు మన సమాజం పూర్వాన్ని గురించి ఆలోచిస్తుంది. ఈ ప్రివెన్షన్ అనే దానిపైన మనం ఎక్కువ ధ్యాస పెట్టాలి. దాని తర్వాత వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి, ఏబిసిడీలు అని. ఏ అంటే ఆల్కహాల్, అది ఈరోజు ప్రపంచాన్ని ఏలుతారు. ఆదివారం వచ్చిందంటే భయం, ఈ ఆల్కహాల్ కోసం తెగబడుతున్నారు, ఎప్పుడు తాగలేదేమో అన్నట్టు. బి అంటే బ్లడ్ ప్రెషర్, నాకేమున్నది బ్లడ్ ప్రెషర్, అది ఉంటేనే కదా మన శరీరంలోని భాగాలకు రక్తం వస్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. సి అంటే సిగరెట్స్, ఏమి సిగరెట్ ముందు భాగంలో కాలుస్తుందంటే నీ పెదాలకు కూడా అల్టిమేట్ గా వచ్చి నీకు క్యాన్సర్తో అక్కడి నుంచి మొదలుపడుతుందని నువ్వు నియంత్రించుకోవడం తప్ప ఏమి మనం ఏం చేయలేదు. సో ఈ అంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది ప్రతి వాడి జీవితంలోనే ఉండాలి. అది వచ్చినాక చూసుకుందాం, లేకపోతే మా అమ్మ నాన్న షుగర్ ఉంది కానీ నేను ఇప్పటి నుంచే ఎందుకు కష్టపడాలా, ఏమి అది వచ్చినాక చూసుకుంటానంటే నువ్వు అది చూసుకునేది ఒకేసారి చూసుకోవచ్చు. కాబట్టి మన హృదయాన్ని ఎలా బదలపరచుకోవాలనేటువంటి అంశాన్ని primary event. So is supplied by the 2 arteries, that is right pulmonary artery and left pulmonary artery. So this is the right pulmonary artery which supplies the damanallo, raktanalallo. So there is a fat accumulation jarugutundi. So there is a, if it is rupture into this one forms a platelets avanta kuda aggregate. First warning symptom of heart attack. So చాలా మంది మన డాక్టర్ చంద్రశేఖర్ కార్డియాలజిస్ట్, సెక్రటరీ ది కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అండి. ఈ రోజున 2012 నుంచి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము హార్ట్ కర్నూలు హెల్త్ క్లబ్లో ఆన్ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్. సో ఈ రోజున మనము అక్యూట్ కండిషన్ అంటే హార్ట్ అటాక్, దాని తర్వాత యాంజియోగ్రామ్ అంటే ఏమి, తర్వాత యాంజియోప్లాస్టీ మనము ఏం చేయాలి అంటే ఎట్లా మనకు అనేది మా ప్రజలకు అవగాహన మనం కల్పించడం జరిగింది. బేసిక్గా మామూలుగా హార్ట్ అటాక్స్ మనం చూస్తున్న యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది. సో ఎంత టైమ్ ఈజ్ ఎ మజల్, ఎంత అర్లీగా ఇదంటే ఎంత అర్లీగా పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయితే గోల్డెన్ అవర్ ఫర్ థ్రాంబోలైటిక్ థెరపీ ఇస్ ½ an hour. తర్వాత కొన్ని క్యాథ్లాబ్ ఉంటాయి ఫెసిలిటీస్, స్టెమీ ప్రోగ్రామ్ వితిన్ 90 minutes అంటే 1.5 hours మనము స్టెంట్ వేయాలి. సో ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మామూలుగా హార్ట్ అటాక్ వస్తే ప్రతి ఇంట్లో కూడా సార్బిట్రేట్ ట్యాబ్లెట్, డిస్ప్రిన్ 325 milligrams పేషెంట్కి ఇచ్చి నమిలి మింగమనాలి. క్లోపిడోగ్రిల్ అండ్ కెలావిక్స్ అనే 75 milligrams 4 tablets నమిలి మింగమనాలి. స్టాటిన్ ఆల్మోస్ట్ 80 milligrams చదివించి
ఇమీడియట్గా 108కి ఫెసిలిటీ ఇచ్చేసేసి వేరెవర్ సెంటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ క్యాత్ ల్యాబ్ ఐసీయూ ఫెసిలిటీ ఉంటే వాళ్ళకు ఇమీడియట్గా వస్తే థ్రాంబోలైటిక్ థెరపీ మనం చేయొచ్చు. పర్టికులర్లీ స్ట్రెప్టోకైనేజ్ ఎలాక్సిమ్ అనేది 10x ప్రైజ్, అది మామూలుగా 50,000 రూపీస్. అది ఆల్మోస్ట్ జనరల్ హాస్పిటల్లో మనం ఈవెన్ కార్డియాలజీలో ఆల్మోస్ట్ ఇది ఫ్రీగా కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. 1 to 4 hours ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై పేషెంట్ యాజ్ అర్లీగా వస్తే పేషెంట్కి థ్రాంబోలైటిక్ థెరపీ చేసి తర్వాత యాంజియోగ్రామ్ చేసి వాళ్ళకు స్టెంట్ కానీ తర్వాత బైపాస్ సర్జరీ చేసి పేషెంట్స్ బతికే అవకాశం ఉంటుంది. దాని అనుసంధానంగానే ఈ రోజున మనం లెక్చర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.